అలా పరమాత్ముడు ముసలి వేషంలో నేరుగా వచ్చాడు. ఎప్పుడైతే తలకిందులుగా చెట్టు పూడ్చినాడో ధర్మరాజు చూశాడు. అరే ఎవరో ఈ ముసలాయన వెళ్ళి చెప్దామని, అయ్యా ఎవరో నీవు తలకిందులుగా చెట్టు పూడ్చిండావు, ఈ చెట్టు పెరుగుతుందా? తూట్లుండే కుండలో నీళ్లు ముంచుతా ఉన్నావు, ఈ కుండలో నీళ్ళు ఆగుతాయా అన్నాడు. అప్పుడు పరమాత్ముడు అన్నాడయ్యా ధర్మరాజా, తలకిందలుగా పూడ్చిండే చెట్టు పెరిగేదని జ్ఞానవంతుడు. చచ్చిపోయిండే శవాన్ని మోసుకొని వెళ్తున్నావు కదా, నీ తమ్ముడు స్వర్గానికి వస్తాడా? నీ తమ్ముడి ప్రాణం అక్కడే ఉండిపోయింది కదా, శవాన్ని మోసుకొని వెళ్తే నీ తమ్ముడు స్వర్గానికి వస్తాడా? ఏమి నీ అజ్ఞానం అన్నాడు. అప్పుడు ధర్మరాజు కంట్లో నీళ్ళు వచ్చిందంట. నిజమే కదా, చచ్చిపోయిండే శవాన్ని మోసుకొని వెళ్తున్నానే, ఏమి నా అజ్ఞానం? నా తమ్ముడి ప్రాణం అక్కడే వెళ్ళిపోయింది కదా, శవాన్ని మోసుకొని వెళ్తే నా తమ్ముడు ఎక్కడైనా స్వర్గానికి వస్తాడా అని అప్పుడు భీముని శవాన్ని అలాగే వెనక్కి విడిచిపెట్టేశాడు ధర్మరాజు. అప్పుడు ధర్మరాజు నల్ల కుక్క మాత్రమే మేరు పర్వతానికి చేరుకుంది. శ్వానము సారమయ్యముని దాని పేరు. మేరు పర్వతానికి ఎప్పుడైతే వాళ్ళిద్దరే చేరుకున్నారో దేవేంద్రుడు బంగారు రథాన్ని తీసుకొని వచ్చాడు. నాయనా ధర్మరాజా, ధర్మరాజా రథమెక్కి స్వర్గానికి పోదాం బిరేనా? వస్తారు ఊరికే ఉండు. ధర్మరాజు ఆ నల్ల కుక్కని ఎత్తి భుజం పైన వేసుకొని ఎక్కుతా ఉన్నాడు రథం. చూశాడు దేవేంద్రుడు, నాయనా ధర్మరాజా, కుక్కలకు స్వర్గ ప్రవేశము లేదయ్యా, ఎందుకంటే కుక్క జాతి హీనమైన జాతి, కుక్కలకు స్వర్గ ప్రవేశము లేదు, నువ్వు మాత్రమే స్వర్గానికి రావాలన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, కుక్క మాత్రమే పోతా ఉండలేదే స్వర్గానికి అని ఆయన వచ్చిన పాపం. అప్పుడు ధర్మరాజు అంటాడు, స్వామి నేను, నా భార్య, నా తమ్ముళ్ళు, ఈ కుక్క హస్తినాపురం నుంచి వస్తూనే ఉన్నాం. మధ్యలో అందరూ వెళ్ళిపోయినా కుక్క మాత్రం నా వెంట ఇంతవరకు వచ్చింది. నేను ఎవరికీ శత్రువుని కాదు. ఈనాడు కుక్కను విడిచిపెట్టి వెళ్ళిపోతే కుక్కకు నేను శత్రువుని అయిపోయేదా? కాబట్టి కుక్క మరణించేంత వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత స్వర్గానికి వస్తానన్నాడండి ధర్మరాజు. ఊరికే రాలేదు, ఆయనకు ధర్మరాజు అన్న పేరు. అప్పుడు కుక్క రూపంలో ఉన్నది ఎవరు? యమధర్మరాజు. తామని ప్రత్యక్షమైనాడు. ధర్మరాజా, నేను కుక్కను కాదయ్యా, నీలో ఉన్న ధర్మదేవతను. నువ్వు మధ్యలో ఏదన్నా తప్పులు చేస్తావేమో, వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను, నువ్వే తప్పు చేయలేదు కాబట్టి ఇంతవరకు వచ్చానయ్యా. ఇక పద స్వర్గానికి వెళ్దాం. కానీ ఒక చిన్న అబద్ధం చెప్పావు నువ్వు, అశ్వత్థామ అతక్కుంజరహ అని. కాబట్టి ఒక్కసారి నరక ప్రవేశము చేసి ఆ తర్వాత స్వర్గానికి వెళ్దామని ధర్మరాజు ఒక చిన్న అబద్ధానికి నరకానికి వెళ్ళాడు. ధర్మరాజు చిన్న అబద్ధానికి నరకానికి వెళ్తే నరకంలో ఉన్న పాపాత్ములంతా కూడాను పాదస్పర్శతో పుణ్యాత్ములుగా మారి స్వర్గానికి వెళ్ళిపోయినారంట. చిన్న అబద్ధానికే నరకానికి వెళ్ళాడు ధర్మరాజు. ఇంక మనం ఎంత తప్పులు చేసి ఉంటామమ్మా, స్వర్గం ముఖం కూడా చూపించలేదు, నువ్వేం తప్పు చేయలేదు. ఇంకా దీనిపైన ఏమన్నా అంతటి ధర్మరాజు ఒక చిన్న అబద్ధం చెప్పి చిన్న తప్పుకి నరక ప్రవేశం చేస్తే ధర్మరాజు పాదస్పర్శతో అంటే గౌడు బలే మంచోడు, గోన్ కోట నేను చూసేది. ఏమో పాత జ్ఞాపకాలు తెచ్చుకుంటా ఉండాల. కాబట్టి ఆ ధర్మరాజు పాదస్పర్శతో పాపాత్ములంతా పుణ్యాత్ములుగా మారి స్వర్గానికి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ధర్మరాజుని నేరుగా స్వర్గానికి తీసుకుని వెళ్ళి ఆకాశగంగలో స్నానం చేపిస్తే నేను, నా భార్య, నా తమ్ముళ్ళు అనే వ్యామోహం పూర్తిగా నశించిపోయిందంట. అప్పుడు ధర్మరాజు యమధర్మరాజులో చేరిపోయినాడు. యమధర్మరాజు పుత్రుడు కాబట్టి. భీముడు వాయుదేవుడిలో చేరిపోయినాడు, వాయుపుత్రుడు కాబట్టి. ఇక అర్జునుడు దేవేంద్రుడిలో చేరిపోయినాడు. నకుల సహదేవులు అశ్విని దేవతల్లో చేరిపోయినారు. ఇక కర్ణుడు సూర్యపుత్రుడు కాబట్టి సూర్యుడిలో చేరిపోయినాడు. ద్రౌపదీదేవి పార్వతీదేవి అంశ కాబట్టి పార్వతీదేవిలో చేరిపోయింది. ఇక కృష్ణ పరమాత్ముడు వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణమూర్తిలో చేరిపోయినాడు. కృష్ణుని పెద్ద భార్య రుక్మిణి లక్ష్మీదేవిలో మారి లక్ష్మీదేవిలాగా మారి
ఆమె కూడా వైకుంఠానికి వెళ్ళిపోయింది, లక్ష్మీదేవి అవతారం కాబట్టి. ఇక మిగతా 7 మంది భార్యలు సప్త ఋషులుగా మారి దేవలోకానికి వెళ్ళిపోయినారు. 16,000 మంది గోపికా స్త్రీలు 16,000 ఋషులుగా మారి వాళ్ళు కూడా దేవలోకానికి వెళ్ళిపోయినారు. కౌరవులంతా రాక్షసంశ కాబట్టి రాక్షసుల్లో చేరిపోయినారు. ఇంతమందిలో ధర్మరాజు ఒక్కడే మానవ శరీరంతోనే స్వర్గానికి చేరుకున్నటువంటి పుణ్యాత్ముడు. పాండవులంతా కూడా ఏ విధంగా స్వర్గానికి వెళ్ళారో అదేవిధంగా మన వసంతమ్మ గారు కూడా ఏ లోటు లేకుండా స్వర్గానికి చేరుకోవాలి, పరమాత్ముడిలో ఐక్యమైపోవాలని చెప్పి ఈ సమయంలో ఒకసారి కొంచెం గట్టిగా గోవిందానండి. జయ లక్ష్మీ రమణ గోవింద. కొంచెం గట్టిగా నమ్మా. ఇప్పుడు మీరనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఎంత తొందరగా స్వర్గానికి వెళ్ళారో అదేవిధంగా మన వసంతమ్మ గారు కూడా ఏ లోటు లేకుండా స్వర్గానికి చేరుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మనసారా కోరుకుని చేతులు కట్టుకొని ఉండేవాళ్ళు, బెడ్షీట్లు లోపల పెట్టుకొని ఉండేవాళ్ళంతా చేతులు జోడించి అనండి కొంచెం గట్టిగా.